హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇమ్మీడియట్గా అయితే తినలేం కాబట్టి ఇలా బ్రెడ్ని కూడా మనం స్వీట్ లాగా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికోసం అయితే ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను, అలాగే 2 ఎగ్స్, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ తీసేసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క పౌడర్ అయితే వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోండి. నా దగ్గర వీడియో మిస్ అయిపోయింది. నేను వెనీలా ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్ అయితే వేసేసి అన్నీ బాగా మిక్స్ అయితే చేసేసుకున్నాను. బాగా బ్లెండ్ చేయాలి, ఫ్లఫీలా రావాలి. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకో పక్కన అయితే పెంక పెట్టేసుకొని, ఇదైతే బటర్తోనే చేసుకోండి. బటర్ అండ్ గీ ఏది ఉంటే దాంతో చేసుకోండి. చాలా అంటే చాలా డిలిష్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను కొద్దిగా బటర్ వేసేసుకున్నాను పెంక పైన. కొంచెం బటర్ ఫ్లేవర్ వచ్చేంత వరకు కొంచెం కాగబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని దీంట్లో డిప్ చేసుకొని పెంక మీద వేసేసుకోవడమే. చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది, అలాగే చాలా అంటే టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బటర్ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని అయితే వేసేసుకోవాలి. 2 పక్కల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ చాలా స్మూత్గా ఉంటుంది, చూసుకొని కాల్చుకోండి, లేదంటే విరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మిల్క్ బ్రెడ్లో నానింది కాబట్టి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఇంకొకటి కూడా ఇలా కాల్చుకుంటున్నాను అనమాట. చిన్న పార్టీస్లో కానీ, లేదంటే పిల్లలకి ఎప్పుడైనా స్కూళ్ళల్లో ఏదైనా సెలబ్రేషన్ ఉన్నా కానీ ఇలాంటివి కట్టిస్తే చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.